అక్కినేని నాగార్జున క్రేజ్ ఫ్యామిలీ ఆడియన్స్‌లో, యూత్‌లో ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. ఈయన ప్రతి సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే అంశాలు చాలానే ఉంటాయి. నాగార్జున సినిమాలు ఈజీగా బ్రేక్ ఈవెన్‌ను క్రాస్ చేస్తుంటాయి. అలాంటిది నాగార్జున గారి సినీ కెరీర్‌కు ఆర్టీసీ క్రాస్ రోడ్ చాలా ప్రత్యేకమైనది. ఈ ఏరియాలో ఈయన సినిమాలు టెర్రిఫిక్ రికార్డులను సృష్టించాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సింగిల్ టాకీస్‌లో 70,00,000కు పైగా కలెక్షన్స్ రాబట్టిన 11 సినిమాలు ఉన్న ఘనత ఈయనకే దక్కింది. అలా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో నాగార్జునవి 70,00,000కు పైగా కలెక్ట్ చేసిన 11 సినిమాల గురించి, అలాగే ఈ ఏరియాలో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడిన మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. ముందుగా సింగిల్ టాకీస్‌లో 70,00,000కు పైగా గ్రాస్‌ను రాబట్టి, డైరెక్ట్‌గా 100 రోజులు ఆడిన మూవీస్ గురించి తెలుసుకుందాం. నంబర్ 1 నిన్నే పెళ్లాడతా. 1996లో రిలీజ్ అయ్యి ఎన్నో రికార్డులను సృష్టించింది మూవీ. ఆల్ టైమ్ హిట్‌గా నిలిచి ట్రెండ్ సెట్ చేసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న దేవి 70 ఎంఎంలో 1,04,00,000 కలెక్ట్ చేయడం విశేషం. ఈ ఏరియాలో రూ. 1,00,00,000 గ్రాస్ రాబట్టిన మొట్టమొదటి మూవీ నిన్నే పెళ్లాడతా. దీంతో పాటు 189 రోజులు డైరెక్ట్‌గా ప్రదర్శింపబడడం ఇంకో విశేషం. నంబర్ 2 అన్నమయ్య. భక్తిరథ చిత్రాలలో సంచలనం సృష్టించిన మూవీ ఇది. నెగెటివ్ టాక్‌తోనే నాన్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దేవి 70 ఎంఎంలో 176 రోజులు డైరెక్ట్‌గా ఆడడమే కాకుండా 93,00,000 కలెక్ట్ చేసింది. వరుసగా నాగార్జునవి ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఒకే కేంద్రంలో సిల్వర్ జూబ్లీ జరుపుకున్న 2 సినిమాలు ఉండడం గమనార్హం. నంబర్ 3 నువ్వొస్తావని. చార్ట్ బస్టర్‌గా నిలిచి టెర్రిఫిక్ రికార్డులను సృష్టించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించింది 'నువ్వొస్తావని'. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న దేవి 70 ఎంఎం థియేటర్‌లో అయితే ఏకంగా 156 రోజులు డైరెక్ట్‌గా ప్రదర్శింపబడి 88,00,000కు పైగా కలెక్షన్స్ రాబట్టింది. నాగార్జునకు కమ్‌బ్యాక్ ఫిల్మ్‌గా నిలిచింది 'నువ్వొస్తావని'. నంబర్ 4 సంతోషం. ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కల్ట్ క్లాసిక్‌గా నిలిచి ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీగా నిలిచింది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సంధ్య 35 ఎంఎం థియేటర్‌లో అయితే ఏకంగా 113 రోజులు డైరెక్ట్‌గా ఆడి 94,00,000 గ్రాస్‌ను అందించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చింది ఈ చిత్రం. నంబర్ 5 మన్మధుడు. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమాలలో ఇదొకటి. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న శాంతి 70 ఎంఎం థియేటర్‌లో 105 రోజులు డైరెక్ట్‌గా ఆడి 76,00,000 గ్రాస్ రాబట్టింది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి టెర్రిఫిక్ రికార్డులను అందుకొని బ్లాక్ బస్టర్ హోదా సాధించింది. నంబర్ 6 శివమణి. నాగార్జున, పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్ 'శివమణి'. అప్పట్లో ఈ మూవీ డైలాగులు, సాంగ్స్ బాగా ఫేమస్ అయ్యాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో 106 రోజులు డైరెక్ట్‌గా ఆడి 71,00,000 కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నంబర్ 7 మాస్. నాగార్జున, రాఘవ లారెన్స్ కాంబోలో తెరకెక్కిన డిఫరెంట్ రివెంజ్ డ్రామా 'మాస్'. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి వండర్స్ క్రియేట్ చేసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న దేవి 70 ఎంఎంలో 112 రోజులు డైరెక్ట్‌గా ఆడి 71,00,000కు పైగా గ్రాస్‌ను రాబట్టింది. నంబర్ 8 శ్రీరామరాజ్యం. నాగార్జున నటించిన మరో భక్తిరథ చిత్రమిది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ. 2006లో భారీ హైప్‌తో విడుదలైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న శాంతి 70 ఎంఎం టాకీస్‌లో 78,00,000 గ్రాస్ రాబట్టి డైరెక్ట్‌గా 120 రోజులు ప్రదర్శింపబడింది మూవీ. నంబర్ 9 కింగ్. నాగార్జున, శ్రీనివేట్ల కాంబోలో తెరకెక్కిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'కింగ్'. తన కామెడీ మార్క్‌ను డిఫరెంట్‌గా చూపించాడు దర్శకుడు శ్రీనువైట్ల. దేవి 70 ఎంఎం థియేటర్‌లో అయితే డైరెక్ట్‌గా 100 రోజులు ఆడి 72,00,000 గ్రాస్‌ను రాబట్టింది. నంబర్ 10 మనం. అక్కినేని 3 తరాల వారసులు కలిసి నటించిన చిత్రమిది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న శాంతి 70 ఎంఎం టాకీస్‌లో అయితే 75,00,000కు పైగా కలెక్షన్స్ రాబట్టి 100 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నంబర్ 11 సోగ్గాడే చిన్ని నాయన. నాగార్జున కామెడీతోనే సక్సెస్ సాధించిన మూవీ ఇది. నాగార్జున యాక్టింగ్‌కు ఫిదా అయ్యారు ఆడియన్స్. సంధ్య 35 ఎంఎంలో 76,00,000 ఫీట్‌ను సాధించి 80 రోజులు మాత్రమే డైరెక్ట్‌గా ప్రదర్శింపబడింది. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఓన్లీ 100 రోజులు డైరెక్ట్‌గా ఆడిన మూవీస్ గురించి తెలుసుకుందాం. నంబర్ 1 ఆఖరి పోరాటం. నాగార్జున, కె. రాఘవేంద్రరావు కాంబోలో తెరకెక్కిన మూవీ ఇది. శ్రీదేవి, సుహాసిని ముఖ్య పాత్రలో నటించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎంలో 104 రోజులు డైరెక్ట్‌గా ఆడి సూపర్ హిట్ అయింది మూవీ. నంబర్ 2 గీతాంజలి. తెలుగు, తమిళ భాషల్లో ట్రెండ్ సెట్ చేసి బ్లాక్ బస్టర్ సాధించిన మూవీ ఇది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న దేవి 70 ఎంఎం థియేటర్‌లో 126 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నంబర్ 3 శివ.
ఈ చిత్రం సౌత్‌లో ఎలాంటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ ఎడ్గ నిలిచి ఓ చరిత్ర సృష్టించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న 'దేవి 70 ఎంఎంలో' అయితే 155 రోజులు డైరెక్ట్‌గా ఆడి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. నంబర్ 4 నిర్ణయం. నాగార్జున, మురళీమోహన్, అమల ముఖ్య పాత్రలో నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ 'నిర్ణయం'. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న 'సంధ్య 70 ఎంఎంలో' 102 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నంబర్ 5 వారసుడు. నాగార్జున, కృష్ణ, నగ్మ ముఖ్య పాత్రలో నటించిన సూపర్ హిట్ మూవీ 'వారసుడు'. బీసీ సెంటర్‌లలో ఔట్‌స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న 'సంధ్య 35 ఎంఎంలో' డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది మూవీ. నంబర్ 6 అల్లరి అల్లుడు. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన మూవీ ఇది. నాన్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి ఔట్‌స్టాండింగ్ కలెక్షన్స్‌ను రాబట్టింది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న 'సంధ్య 70 ఎంఎంలో' 109 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నంబర్ 7 హలో బ్రదర్. నాగార్జున డ్యూయల్ రోల్‌లో నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'హలో బ్రదర్'. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న 'దేవి 70 ఎంఎంలో' డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది మూవీ. నంబర్ 8 ఆవిడ మా ఆవిడే. నాగార్జున, టబు, హీరా ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న 'దేవి 70 ఎంఎంలో' 100 రోజులు డైరెక్ట్‌గా ప్రదర్శింపబడింది. నంబర్ 9 ఆజాద్. తిరుపతి స్వామి దర్శకత్వంలో నాగార్జున, సౌందర్య, శిల్పా శెట్టి ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది. హైప్‌తో విడుదలై జస్ట్ హిట్‌గా నిలిచింది మూవీ. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న 'సంధ్య 35 ఎంఎంలో' 104 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నంబర్ 10 నేనున్నాను. నాగార్జున, ఆర్తి అగర్వాల్, శ్రియ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం 'నేనున్నాను'. సూపర్ హిట్‌గా నిలిచి స్టడీ కలెక్షన్స్ అందుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏరియాలో ఉన్న శ్రీ సాయిరాజ టాకీస్‌లో 100 రోజులు ఆడింది మూవీ. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.